హలో గైస్, వెల్కమ్ టు అనపన ఈజీ వరల్డ్. సో ఈరోజు మావిడ అడిగింది కదా అనుకొని నేను 2 లెగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుందామా. ఆ తర్వాత వీటిని ఏం చేద్దామంటే ఘాట్లు పెట్టుకుందాం. ఫస్ట్ మనము ఇది దించాలంటే ఫస్ట్ నీట్గా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు మసాలా నీట్గా వెళ్తే ఇంకా నోరు ఊరుతుంది బాగా. మామూలు చాకులతో అవ్వట్లేదని పని అవ్వట్లేదని నేను పెద్ద చాకు తీసాను, కత్తి తీసాను. నీట్గా ఘాట్లు పెట్టుకుందామా. ఇద్దరే ఉన్నాం కాబట్టి 2 తెచ్చాను. మొన్న ఒకటి బ్యాక్ సైడ్గా ఉన్నాం కాబట్టి అలాగే వండుతాం మనము. ఎస్, సో కోయడం జరిగింది. ఇంక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి అన్ని కోసినదా కోసినాము. దీనికి కావాల్సినటువంటి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. కడిగేద్దాము. కడగకపోతే మనం ఆవిడ తిరుగుతుంది, కడిగేద్దాము. పెరుగు తీసుకొని దానిలోకి తెలిసిందిగా కారం, ఉప్పు, మసాలా ప్రిపరేషన్ మనకు వెరైటీగా ఉంటుంది. అల్లం పేస్ట్ ఆయిల్ రెడీ చేసి ఉంచింది. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే కొంత ఫ్రై మసాలా మనకు కావాలి. కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాం. యాక్చువల్ నేను ధనియాలు జీలకర్ర వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మా ధనియాలు కూడా ఉంది. సో కొంతమంది ధనియాలు కాబట్టి కావాలి. 1 నిమిషం చాలు. ఇప్పుడు ఏంచి మండి కూడా తీసుకుంటాం. హలో హలో హలో, మసాలా ఎలాగుంది? అలాగే
ఉందండి, నేను మర్చిపోయాను. ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అంటే యాక్చువల్ మినిమం 1 అవర్ పెట్టుకోవాలి. చూద్దాం, మనకి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు తీద్దాం. ఓకే గాయస్, అయిపోయాక ఒక 1 అవర్ 2 అవర్స్ ఈవినింగ్. హలో గాయస్, చికెన్ కర్రీ మామిడి ఉండడం జరిగింది. నెక్స్ట్ టైం మామిడి ఉన్నట్టు కూడా వీడియో పెడతాను. తను ఫస్ట్ టైం ఎలా ఉందో చెప్పండి. మనం తర్వాత చికెన్ జాయింట్లో వండుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. బయట చెప్పడానికి అన్నీ ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. కాబట్టి నేనేం చేశానంటే, నాకు యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్ కింద వాడుకొని సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, కొంచెం అలా ఉడుకుతుంది, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత వేస్తాను. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెడదాం. ఓకే, ఒకసారి దాన్ని తిప్పుకుందాం. మనం నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాము. ఒక అరగంటలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఇందులో మీరు టమాటా
సాస్ అన్నీ వేయచ్చు, బట్ నేను వేయట్లేదు, మన లేవు కాబట్టి. మన ఓన్లీ సోయా సాస్ ఉంది, ఆ తర్వాత వేస్తాను కొద్దిగా. వాసన అయితే గొమ్ములు ఆడుతుంది, మసాలా అది మరి మంచి అది వచ్చాక మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే వాసనకే తిననిపిస్తుంది. మామిడి చపాతీ చేసింది, చికెన్ చపాతీ మంచి కాంబినేషన్. సో ఒక 5 minutes దీన్ని అలా ఉడకనిస్తే. సో నేను నాన్ స్టిక్ పెడతాను కాబట్టి నాకు అంటట్లేదు, మీరు మామూలు దాంట్లో పెడితే మాత్రం మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటేస్తుంది. చూడండి గైస్, పొగలు వస్తున్నాయి. అబ్బో టెక్స్చర్ అయితే మామూలు లేదు, చికెన్. చూడండి గాడ్లు పెట్టాం కదా, మంచి కాలుతుంది. కొబ్బరి పడకండి, కొంచెం ఎక్కువసేపు కావాలి. బాగా కావాలి. మ్యారినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కాల్చడం అనేది ఎవరైనా కాల్ చేస్తారు, బట్ మ్యారినేట్ చేస్తాం కదా మనం, మసాలా అన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, అది ఇంపార్టెంట్. అది బాగా చేసి బాగా పట్టాలి. అది ఎన్ని గంటలు పెట్టాలి అంటారు, మినిమం 1 hour అనేది ఉంచాలి. మినిమం 1 hour ఉంచకపోతే దానికి బాగా పట్టదు. సో మినిమం 1 hour ఉంచండి, అప్పుడే బాగుంటుంది, లేదంటే బాగోదు. మళ్ళీ బాగా వేయాక కొద్ది వాటర్ వేసినా సరే మనకు మంచి గ్రేవీ తయారవుతుంది అనమాట. అంటే మీరు డ్రైగా ఉంచాలనుకున్నారనుకోండి, చూడండి ముక్క ఉడుకుతుంది. మీరు డ్రైగా ఉంచాలనుకుంటే డ్రై కావాలంటే డ్రై, వెట్ కావాలంటే వెట్. నేను కొంచెం గ్రేవీలా ఉంచాలనుకుంటాను. సో మళ్ళీ మొత్తం పెడుతున్నాను. ఈసారి హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఈసారి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. పెట్టేసి కొంచెం అయ్యి మళ్ళీ చూద్దాం. గైస్ 5 minutes అయింది ఇప్పటికి. బాగా చూడండి ముక్క గ్రేవీ ఎలా పట్టిందో ఒకసారి చూడండి. మనకు ముక్క మొత్తం ఉడికింది. కొన్ని ఇలా అంటుంటే మనకు తెలిసిపోతుంది.
సో కొత్తది ఫస్ట్ టైం చేయడం అలా ఎందుకో అదే అదే స్మెల్ బాగా పడుతుంది. పెట్టుకొస్తాను వస్తాను తిప్తాను అది ఎంత తిప్తా సో చపాతి తింటాం కాబట్టి చపాతీతో తోడుగా ఉల్లిపాయలు తెలగవద్ది, ఉల్లిపాయ నిమ్మకాయ ఉండాల్సిందే. ఉల్లిపాయలు మీరు ఎప్పుడైనా కోసేటప్పుడు ఏం చేస్తారంటే 2 విషయాలు గుర్తుంచుకోండి. మీకు అలాంటి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది, తెలిసిన వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మధ్యలో ఏంటంటే ఉల్లిపాయలకి బ్లాక్ లాగా ఫంగస్ లాగా ఉంది. శుభ్రం కడిగేసి వాడండి. మనం బయట షాపులలో దీన్ని తింటున్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు కడగట్లేదు, కొంతమంది కడుగుతున్నారు. సో అలాగే ఈ మూకిడిని కూడా కొద్దిగా తీసేయండి, మూకుడివి తినకూడదు. ఒకసారి వాష్ చేద్దామా. ఇప్పుడు దీంతో మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కొంచెం గుండ్రం కట్ చేస్తున్నాను. మనం బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి మరి మనకు ఏమనిపిస్తుంది వంటలే. సో ఉల్లిపాయ రెడీ అయిపోయింది. మరి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు సో దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందామా. ఇంకా నేను మన హోమ్ టూర్ అనేది చేయలేదు. ఇప్పుడు రెంటెడ్ హోమ్లో ఉన్నటువంటి టూర్ చేశాను. ఇది మన ఓన్ హౌస్ కాబట్టి ఓన్ హౌస్ టూర్ కూడా చేస్తాను. అప్పుడు కిచెన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలా కానిచ్చేద్దాం. ఓకే, చూద్దాం. ఓ అబ్బబ్బబ్బబ్బా, మామూలు లేదు. చికెను దొల్లే. సో చాలు, ఇంకా ఉడికినంత చాలు. బాగా ఉడికింది.
ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పట్టుకెళ్దాం. కొంచెం ఇది పట్టుకెళ్దాం రండి. చికెన్ అండ్ చపాతి, మామూలు లేదు. చాలా అంటే చాలా బాగుంది. కొద్ది నిమ్మకాయ పిండుకొని కొద్దిగా ఉల్లిపాయల మీద కొన్ని నిమ్మకాయలు పిండుకోద్దామా, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ముక్క ఎలా వస్తుందో. అదిరింది. మీరు కూడా ఇంటర్ ట్రై చేయండి. ఓకే ఓకే గైస్, బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎక్కువ మందికి. సో నచ్చకపోతే కామెంట్ రూపంలో చూపించండి, చెప్పండి మీరు ఎందుకు నచ్చలేదో. నచ్చినట్టుగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్, టాటా, సీ యూ.